నిఖిల్ సిద్ధార్థ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ కార్తికేయ 3. అయితే నిఖిల్ సిద్ధార్థ గారు ఈ కార్తికేయ 3 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ స్పై. అయితే స్పై మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. అయితే స్పై మూవీతో నిఖిల్ సిద్ధార్థ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే నిఖిల్ సిద్ధార్థ గారు స్పై మూవీ రిలీజ్ తర్వాత 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ కార్తికేయ 3 మూవీలో యాక్ట్ చేస్తున్నారు నిఖిల్ సిద్ధార్థ గారు. చూడాలి నిఖిల్ సిద్ధార్థ గారికి ఈ కార్తికేయ 3 మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ కార్తికేయ 3 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ కార్తికేయ 3 మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు అనుపమ గారు. అయితే అనుపమ గారు ఈ కార్తికేయ 3 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కిష్కింధపురి. అయితే ఈ కిష్కింధపురి మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే కిష్కింధపురి మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే కిష్కింధపురి మూవీతో అనుపమ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే అనుపమ గారు కిష్కింధపురి మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ కార్తికేయ 3 మూవీలో యాక్ట్ చేస్తున్నారు అనుపమ గారు. చూడాలి అనుపమ గారికి ఈ కార్తికేయ 3 మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ కార్తికేయ 3 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే కార్తికేయ 3 మూవీ రెగ్యులర్ షూటింగ్ 2026లో స్టార్ట్ చేసి ఈ కార్తికేయ 3 మూవీని 2027లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. అయితే కార్తికేయ 3 మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ కార్తికేయ 3 మూవీ మంచి హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. చూడాలి కార్తికేయ 3 మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ కార్తికేయ 3 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.